హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవికే చెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు వంశీకృష్ణ, చెస్ కోచ్, చెస్ ట్రైనర్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కవర్డ్ అటాక్. డిస్కవర్డ్ అటాక్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. లెట్ గెట్ స్టార్ట్. డిస్కవర్డ్ అటాక్ అంటే మనం డిస్కవర్ చేసి అపోనెంట్ పీస్ పైన అటాక్ చేస్తూ ఇంకో పీస్ని అటాక్ చేయడం. అది ఎలాగో క్లియర్గా తెలుసుకుందాం. నోట్తో చెప్తే అర్థం కాదు. క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత అర్థమవుతుంది అలా డిస్కవర్ అటాక్ ఎలా జరుగుతుంది. ఇది కూడా టాక్టిక్స్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మళ్ళీ చెప్తున్నాను. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తే కుదరదు. ప్రాక్టీస్ చాలా చేయాలి. నేను ఆల్రెడీ 3 బెస్ట్ యాప్స్ అని చెప్పేసి వీడియోస్ చేయడం జరిగింది. 3 బెస్ట్ యాప్స్ అంటే చెస్ పజిల్స్ని ప్రాక్టీస్ చేయడానికి 3 బెస్ట్ యాప్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. యాప్ లోగోస్ కూడా ఆ వీడియోలో చూపించడం జరిగింది. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్స్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే బెటర్గా ఉంటుంది మీకు. మెయిన్ ప్రాక్టీస్ ఉండాలి. చెస్లో లాంగ్ టైం ప్రాక్టీస్ ఉండాలి. వీడియోస్ చూస్తూ అలా గడిపేస్తే కుదరదు. వీడియోస్ చూడాలి. వీడియోస్ చూస్తూ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మీ కాన్సెప్ట్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. డిస్కవర్డ్ అటాక్ అంటే ఏంటో క్లియర్గా డిస్కస్ చేద్దాం. లెట్ గెట్ స్టార్ట్. ఇక్కడ ఒక డిస్కవర్ అటాక్ ఉంది. డిస్కవర్ అటాక్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి స్క్రీన్ పైన నైట్ కనబడుతున్నది, మన నైట్. దాని క్రింద మనకు ఒక రుక్ కనబడుతున్నది, మన రుక్. ఇప్పుడు డిస్కవర్ అటాక్ ఎలా పాసిబుల్ అవుతుందంటే మన నైట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి. మన నైట్ అనేది ఈ అపోనెంట్ క్వీన్ని అటాక్ చేస్తూ ఈ రుక్ ఏదైతే కింద ఉందో అది అపోనెంట్ కింగ్కి చెక్ పెడుతున్నది. సో చెక్లో ఉన్నాడు కాబట్టి కింగ్ ఖచ్చితంగా జరపాల్సిందే. కింగ్ని జరపగానే మన నైట్తో మనం అపోనెంట్ క్వీన్ని క్యాప్చర్ చేస్తాం. దీన్నే డిస్కవర్డ్ అటాక్ అంటారు. ఇది ఒకసారి లైవ్గా చూద్దాం అండ్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది. నేను నైట్ని మూవ్ చేస్తున్నా. నేను ఇప్పుడు నైట్ని మూవ్ చేస్తున్నా. నైట్ మూవ్ చేశాను. నైట్ మూవ్ చేయగానే నైట్ అనేది క్వీన్కి అటాక్ ఇస్తూ రుక్ అనేది అపోనెంట్ కింగ్కి చెక్ పెట్టింది. సో కింగ్ అపోనెంట్ కింగ్ ఇలా జరగగానే ఇమ్మీడియట్గా మనం అపోనెంట్ క్వీన్ని క్యాప్చర్ చేసేస్తాం. దీన్నే డిస్కవర్డ్ అటాక్ అంటారు. అంటే మనకి అడ్డుగా ఉన్న ఒక పీస్ని, మన పీస్నే రిమూవ్ చేయగానే దాని కింద ఉన్న పీస్ అనేది అపోనెంట్ కింగ్ పైకి అటాక్ చేస్తుంది. అటాక్ చేసిన తర్వాత తను అటాక్ నుంచి తప్పించుకోవడానికి, కింగ్ సేఫ్గా వెళ్ళడానికి పీస్ మూవ్ చేస్తాడు. మూవ్ చేయగానే ఆ పర్టికులర్ పీస్తో మనం ఆ మెటీరియల్ ఎవరిదే అపోనెంట్ మెటీరియల్ ఏదైతే అది ఏదైనా అవ్వచ్చు, దాన్ని క్యాప్చర్ చేస్తాం. దీన్నే డిస్కవర్డ్ అటాక్ అంటాం. అది నైట్స్తో అవ్వచ్చు, బిషప్స్తో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, స్క్రీన్ పైన ఇంకో పజిల్ కనబడుతున్నది. ఇది మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా మనకి డిస్కవర్డ్ అటాక్ అనేది ఉంది. ఎలా అంటే నైట్ని కానీ మనం ఇలా తీసుకొస్తే రుక్ పైన అటాక్ అండ్ ఇక్కడ 2 ways పాసిబుల్ అయి ఉంటాయి. ఎలా అంటే సపోజ్ మన నైట్ని ఇక్కడ తీసుకొస్తే రుక్ పైన అటాక్, మన రుక్ కింగ్ పైన అటాక్ చేస్తున్నది. సో కింగ్ తప్పించుకోవాలి. సో రుక్ క్యాప్చర్ చేసేది అలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా అపోనెంట్ కింగ్ ఇలా తప్పించుకుంటాడు. తప్పించుకున్న తర్వాత మనం రుక్ని క్యాప్చర్ చేస్తాం. ఇలా క్యాప్చర్ అయిపోతుంది. రుక్ పవర్ +5, మన నైట్ పవర్ +3. సో +3 పోయింది. అడ్వాంటేజ్గా +2 వచ్చింది. ఇలా కాకుండా ఇంకో వేరియేషన్ ఉంది, ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి సెకండ్ వేరియేషన్ నైట్ ఇలా వస్తుంది. ఇలా వస్తే కింగ్కి చెక్. సో మన నైట్ ఇలా వస్తుంది. సో ఇలా చెక్, అపోనెంట్కి ఇలా రుక్తో చెక్. నెక్స్ట్ మూవ్లో మనం
క్యాప్చర్ చేస్తాం. ఇది కూడా ఒక వేరియేషన్. ఏదైనా చేయొచ్చు బేస్డ్ అపాన్ ది థింకింగ్ బట్టి మనం ఏ మూవ్ చేయాలని ఆలోచిస్తాం. ఏదైనా సేమ్ వేరియేషన్ మీరు ఎలా ఆలోచించినా ఒకటే. దీన్ని మనం డిస్కవర్డ్ అటాక్ అంటాం. ఫ్యూచర్లో ఇంకా డిఫరెంట్ టాక్టిక్స్ ఉన్నాయి, అది కూడా మనం వీడియోస్లో చూద్దాం. మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ చెస్లో. నా వీడియోస్ ఏం చూసినా లాభం లేదు, వీడియోస్ చూడాలి, చూసి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నేను ఈ టాక్టిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీడియోని మళ్ళీ ఎడిట్ చేసి ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ కింద దానికి సంబంధించిన పజిల్ అనేది పెడతాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు పజిల్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఓపిక పట్టండి, దానిపైన వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ, కొద్దిగా ఓపిక పట్టండి. సో అది చేసిన తర్వాత మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇది వాళ్ళ విషయం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.